గ్రేటర్ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒకవైపు కాస్ట్లీ ఏరియాస్, పెద్ద పెద్ద భవంతిలు అయితే మనకు గుర్తొస్తాయి. ఇంకో సైడ్ అయితే రిచ్ ఏరియా ఏదైతే ఉందో అటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఉంటున్న విల్లాస్ అయితే గుర్తుకొచ్చున్నాయి. బట్ ఇది తక్కువ శాతం మాత్రమే. ఎక్కువ శాతం మాత్రం జూబ్లీ హిల్స్ లో ఎక్కువ స్లమ్ ఏరియాస్ మరియు మాస్ పీపుల్ ఎక్కువగా తిరిగే ఆ ఏరియా ఇది కూడా అని చెప్పుకోవచ్చు. ఇందులో చాలా వరకు పెద్ద ఎత్తున సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. ఈ బైపోల్ ఎలక్షన్ నేపథ్యంలోనే ఈ హిట్ టీవీ మీకు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఒక్కసారి చూద్దాం. కాన్స్టిట్యున్సీలో బోరబండ డివిజన్ అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు. బోరబండలో కూడా ఇక్కడ ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయితే మరోవైపు బస్తీ దవాఖానా ఇదొక మేజర్ థింగ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అసలు ఈ బస్తీ దవాఖానాలో బోరబండ మొత్తం స్లమ్ ఏరియా అండ్ మాస్ ఏరియా, ఓన్లీ బస్తీ దవాఖానా ఒక్కటే ఉండడం వల్ల ప్రజలందరికీ ఇక్కడికే రావాల్సిన సిచ్యువేషన్ అయితే ఈరోజు ఏర్పడింది. అండ్ మోర్ ఎవర్ ఈ బస్తీ దవాఖానాలో ఇక్కడ ఇది ఒక్కటే ఉండడం వల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా మారింది, ఇటు స్టాఫ్ కి కూడా. ఎందుకంటే స్టాఫ్ కూడా ఎక్కువగా ఉండడం తక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎక్కువ లేకపోవడంతో అటు స్టాఫ్ కి కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు చాలా ఇబ్బందిగా మారింది. జనాలు కూడా క్యూ కడుతున్నారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. పేషెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒకే హాస్పిటల్ అయినందున చాలా వరకు అయితే ఎక్కువసారి ఉన్నారు. ఒక్కసారి మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అనేవి చూస్తున్నారు. పేషెంట్స్ కూడా చాలా వరకు అయితే మనకి ఇక్కడ లేడీస్ ఉన్నట్టు నమోదవుతుంది. మోర్ ఎవర్ చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం చాలా దాదాపు ఒక 5 నుంచి 10 దాకా పేషెంట్లు అయితే ఉన్నారు. లోపల ఒక్కసారి కూడా మనం చూస్తున్నాము. హాస్పిటల్ కూడా చాలా చిన్నగా ఉండడంతో ఇబ్బంది అవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. అండ్ మోర్ ఎవర్ ఒక్కసారిగా 5 నుంచి 10 మంది దాకా ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారంటే దాదాపు ఒక్కసారిగా చాలా వరకు ఎక్కువ సంఖ్యలో నమోదైతే మాత్రం చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇది ఒక చాలా పెద్ద సమస్య అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం ఒక్కసారి డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బండగా మొత్తం బస్తీకి మొత్తం దవాఖానా చిన్నగా అయిపోయింది. పబ్లిక్ వచ్చినప్పుడు రష్ ఎక్కువ అవుతుంది. చూస్తాం డాక్టర్ ఒక ఆమెనే ఉంది మేడం, వీలు అవుతలేదు ఒక ఆమెకు. రష్ కూడా ఎక్కువ. 5 రోజులు అంటే కొద్ది తక్కువ. ఎప్పుడు వర్షాకాలము చలికాలము ఇంకా ఎక్కువ ఉంటారు పబ్లిక్. అప్పుడు చిన్నగా ఉంది దవాఖానా, ఏడా సరిపోతలేదు. పెంచితే దవాఖానా పెద్దది పెంచితే బాగుంటుంది. అంటే ఏమైనా కోరుకుంటున్నారా మీరు? అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో మీకు అయితే ఓటు హక్కు ఉంది కదా ఇక్కడ. సో దాని గురించి ఇంకేదైనా బస్తీ దవాఖానా కాకుండా ఇంకేదైనా పెద్ద హాస్పిటల్ ఎక్కడైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పెద్ద హాస్పిటల్ కట్టిస్తే మంచిగా ఉంటుంది మేడం. బోరబండల ప్రతిదానికి ఉస్మానికు గాంధీకు ఇలాగ పోవాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడనే అమలు చేస్తే వాళ్ళు బాగుంటుంది. అంటే ఇది వరకు మీరు ఏమైనా సమస్యలు దీనివల్ల ఎదుర్కొన్నారా? సమస్యలే కదా మేడం. ప్రతిదానికి ఏమొచ్చినా, ఆట వచ్చినా, కడుపున వచ్చినా, నెత్తిన వచ్చినా, జ్వరం వచ్చినా, కీళ్ళ ఏ నొప్పి వచ్చినా ఉస్మానికు గాంధీకి ఉరకాలి. పేషెంట్ అంత దూరం అర్జెంటుగా ఏదైనా ప్రాబ్లం అంత దూరం తీసుకుపోవాలంటే ఇబ్బందే కదా. మళ్ళీ ఏమైనా దగ్గర ఉంటే సౌలత్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆలోచిస్తే బాగుంటుంది. పేరు రామలక్ష్మి. ఏమైందమ్మా అసలు? ఇది మెల్లలు ఆగితే నాకు షుగర్ బీపీ ఉంది. అంటే ఈ బోరబండలో ఒకటే బస్తీ దవాఖాన ఉంది కదా, సో ఏమైనా ఇబ్బందిగా మారింది అసలు? మంచిగా చూస్తారు మమ్మల్ని, చూస్తారు. అంటే ఈ బోరబండలో చూసినప్పటికీ కూడా చాలా ఎక్కువ జనాలు ఉంటున్నారు కదా, సో ఎప్పుడైనా రష్ ఎక్కువ కానీ అంటే ఒక్కటే ఉంది కదా, ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది అనిపించినా కొంచెం కూర్చుంటున్నాం కదా, ఇట్లానే కూర్చుని వెళ్తున్నాం. తల్లి బాగా చూస్తారు డాక్టర్ అమ్మ. అంటే ఇంకొకటి ఏదైనా హాస్పిటల్ మీకు కావాలని మీరు కోరుకుంటున్నారా? బోరబండ డివిజన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి ఇంకా మంచిదమ్మా. మరి అంటే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జూబ్లీ హిల్స్ ఎలక్షన్, సో దానికోసం మాట్లాడుతున్నాం మేము. ఏదైనా హాస్పిటల్ కానీ ఇంకేదైనా కానీ ఇంకా మంచిది తల్లి. మా లాంటి వాళ్ళకి లేని వాళ్ళకి కిట్లు ఉండలేవు. వారం నెలలో 4 దినాలు ఉండేవి.
ఏం కిట్లు అయినా కానీ. ఇప్పుడు నాకు అర్జెంట్ ఉన్నాయి ఆడ లేవు అంటే ఇక్కడ వచ్చిన కింది బస్తీ దవాఖానకు. ఇది ఈసీజీ అది అన్నీ మాకు కావాలి. బీపీ ఆపరేటర్ ఎప్పుడు పోతే షుగర్ పేషెంటు ఫాస్టింగ్ పోస్టింగ్ అన్నీ ఉండాలి, మాకు సౌలత్ ఉండాలి. అది మళ్ళీ మనుషులు అంగన్వాడీ అని ఎక్కడ అంటే అక్కడ పోతారు. ఎవరు ఉండరు ఆడ. 20 మంది ఉన్నారు కానీ టైంకి ఉండరు, ఎక్కడనో పోతారు. మరి ల్యాబ్లో అయితే టెస్టింగ్లు సరిగా చేస్తలేవు, అవి కిట్లు లేవని ఇక్కడ వచ్చిన నేను ఇవాళ తిప్పుతుర్రు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ జూబ్లీ సెలక్షన్స్ ఉన్నాయి కదా, అది ఇవి పెద్ద హాస్పిటలే కావాలి మాకు. అది ఉన్నది దాంట్లోనే పెద్దగా చేయాలి. ఈసీజీ అన్ని సౌలత్తు దాంట్లోనే పెట్టేస్తే బస్తీ వాళ్ళకి అందరికీ కవరింగ్ అవుతుంది. సైడ్ 3లో ఉన్నది, ఆ డెలివరీది ఉన్నది, ఇక్కడ లేవు. లేడీస్కే ఉన్నది, షుగర్ వాళ్ళకి ఏం లేదు. ఎవరైనా ప్రచారానికి వచ్చినప్పుడు చెప్తున్నారా మరి హాస్పిటల్ గురించి? ఎవరు రాలేదు, ఎవరు రారు, ఖతం. ప్రచారంకి 50 మంది వస్తున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. సౌలత్తు ఎవరు చేస్తలేరు. డైనింగ్ నిండిపోయింది మా స్వరాజ్ నగర్లో. 4 సార్లు గోపీనాథ్కి లెటర్ ఇచ్చిన, అయినా కానీ చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాయి ఇంకా, అయినా కానీ 2 సార్లు ఇచ్చిన చేయలేరు. అంతే అంతే చెప్పురు. ఆ కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నారు. పార్టీ ఇది మారినరు. ఏంటంటే బస్తీ మనిషిను బస్తీలనే ఇక ఏంటంటే ఏం చేస్తావు నువ్వు అన్నట్టు అట్లా ఉంటుంది వాళ్ళది. ఏం స్పందించలేదు పార్టీ మొత్తం. ఆయన డైరెక్ట్ ఇచ్చిన. సో ఎక్కడ ఆయన ప్రోగ్రామ్ ఉంటే అక్కడ పోయి కూడా లెటర్ ఇచ్చిన. ఇప్పుడు ఉన్నది ఆయన కానీ చేస్తలేరు వీళ్ళు. అది చెప్పలేము ఇక. ఆయన వస్తాడో రాగానే ఇక ఆయన కూడా 4-5 సంవత్సరాలు అంటారు. ఇక అది ఆయన కూడా వచ్చినా కానీ ఏం చేస్తాడో చేయడు. నేను అంటున్నా ఓటు ఎవరికి వేస్తా అంటే ఇప్పుడు ఆయన పని చేసేటోడు కావాలి మనకు. అంటే ఇక్కడ చాలా వరకు బస్తీ దవాఖాన ఒకటే ఉందని చెప్పేసి అయితే చాలా వరకు వాళ్ళు అంటున్నారు. అంటే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకటే ఉంది, మాకు ఇంకో పెద్ద ఆసుపత్రి కావాలి. ఇక్కడ వైద్యం కూడా బాగానే చేస్తున్నారు, బట్ డాక్టర్ గారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. దానికి ఏమంటారు అసలు? ఇక్కడ అంటే ఇది హైదరాబాద్ డిస్టిక్లో అయితే ఇక్కడ ఒకటి ఉంది, అటు మేడ్చల్ డిస్టిక్లో అయితే లేవనుకుంటా, నాకు ఐడియా లేదు. మ్యాక్స్ పేషెంట్స్ అందరు ఇక్కడికే వస్తారు. మాకు 120 నుంచి 150 వరకు వస్తారు ఈజీగా డైలీ. దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఐఎమ్ ట్రయింగ్ మై అంతే. అంటే ఇంకొక హాస్పిటల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బేసికల్లీ హైదరాబాద్ డిస్టిక్లో అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, బాబాసాహెబ్ నగర్లో ఉంది, సుల్తాన్ నగర్లో ఉంది హైదరాబాద్ డిస్టిక్. కానీ రోడ్ అవతల మేడ్చల్ డిస్టిక్లో అయితే లేవు అని అన్నారు. పేషెంట్స్ అందరు అక్కడ లేవు, బంద్ చేసేసారు, లేకపోతే అక్కడ పడగొట్టేశారని ఇక్కడికి వస్తున్నారు. సో ఆ ఏరియాలో బస్సు దవాఖానాలు పెడితే బెస్ట్. ఓకే. అండ్ ఆల్సో వాళ్ళు అంటున్నారు కదా ఇక్కడ చిన్న ఉంది, ప్రతి దానికి మేము ఏదైనా మాకు జ్వరం వచ్చినా తగ్గొచ్చినా ఇక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల గాంధీ కావచ్చు, ఉస్మానియాస్ కావచ్చు అటు వెళ్తున్నాము, అసలు ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. శ్రీరామ్ నగర్లో పెద్ద హాస్పిటల్ ఉంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ మీకు స్కాన్లు అవుతాయి, అందరు స్పెషలిస్టులు ఉంటారు, అక్కడికి వెళ్తే వాళ్ళు సరిపోతుంది. ఓకే. చిన్నదానికి ఏం గాంధీకి పంపించాం కదా, జస్ట్ ఇక్కడైతే నేను చూస్తాను. మ్యాక్స్ అది ఎమర్జెన్సీ అయితేనే మేము గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ పంపిస్తాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సైడ్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఓకే. అంటే మీరు పెద్ద దవాఖానా, బస్తీ దవాఖానా కావాలని మీ మనసులో ఏమందా అసలు? ఫస్ట్ థింగ్ ప్రజలకు ఉపయోగపడేలా మా ఏరియా కాకుండా ఆ పక్కన ఏరియాలో మేడ్చల్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్లో కొంచెం హాస్పిటల్స్ మంచిగా మేనేజ్ చేస్తే చాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.